అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఫిబ్రవరి 27వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు? శుభ పరిణామాలా? అశుభ పరిణామాలా? వారికి అనుకూలించే ప్రతికూల ఫలితాలు, అనుకూల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో అయితే ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరికి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహాల ప్రభావం అనేది ఎంతో బలంగా ఉండబోతుంది. మొదట గురువు అంటే బృహస్పతి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడించే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడబోతున్నాడు. అయితే కొన్ని సంచలనమైనటువంటి శుభవార్తలు కూడా రేపటి రోజున సాయంత్రానికి మీరు వినబోతున్నారు. అయితే కొంతమందిలో మీకు తెలియకుండానే ఆవేశం అనేది పెరుగుతూ ఉంటుంది. సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ కూడాను చిన్న చిన్న విషయాలకు మీరు విపరీతమైన కోపగిస్తూ ఎంతో కోపంతో రగిలిపోతున్నారు. అయితే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినా లేదా మీ ఇంట్లో పిల్లలు అల్లరి చేసినా, ట్రాఫిక్లో ఏవైనా అడ్డంకులు వచ్చినా మీరేంటంటే చిన్న విషయానికి కూడా వెంటనే రియాక్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం. అయితే ఆ కోపం వలన 2 రకాల నష్టాలు అనేవి జరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆరోగ్యం అయితే దెబ్బతినబోతుంది. అనవసరంగా కోపం ఒత్తిళ్ల వల్ల రక్తపోటు అంటే బీపీ పెరగడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి సమస్యలు కూడా మీకు బాగా బాధ పెట్టబోతున్నాయి. మీ యొక్క సంబంధాలు దెబ్బతినబోతున్నాయి. మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు ఇలా చాలా బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా అనవసరంగా అన్నానే అని చెప్పి బాధపడినా కానీ ఆ మాటలు తిరిగి వెనక్కి అయితే తీసుకోలేరు కదండి. కాబట్టి మీరు చేయవలసిన పని మొదటగా రేపటి రోజున అయితే మీరు కోపం నలుగురిలో ఎవరిని కోపగించుకోకపోవడం, మిమ్మల్ని మీరు సర్దిపుచ్చుకోవడం, ఎంతైనా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించడం అయితే చేయండి. రేపటి రోజున మీ విషయంలో కోపం వస్తుందంటే కనుక వెంటనే అక్కడి నుంచి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత పక్కకు రండి. కూల్గా ఉండడం అనేది రేపటి రోజున మీకు ఎంతో ముఖ్యమని అయితే తెలుసుకోండి. మీ విజయానికి మూటగా పెట్టి అనుకోండి. అలాగే రేపటి రోజున మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని పనులు కూడా అంత సాఫీగా అయితే సాగిపోతూ ఉంటాయి. మీ కోపం మీకు అతిపెద్ద శత్రువు కాబోతుంది. రేపటి రోజున మీకు రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక రేపటి రోజున శని భగవానుడు అనేది మీ యొక్క రాశిలో చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ పరంగా, అలాగే మీ ఇల్లు, అలాగే మీ సుఖము, అలాగే మీ యొక్క తగినటువంటి వాహనాలకు సంబంధించిన విషయము శని భగవానుడు అయితే మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా అయితే దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా రేపటి రోజున ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు మంచి విద్యనైతే ఇవ్వబోతున్నాయి. అలాగే ఇక మంచి ఓర్పును కూడా నేర్పించబోతున్నాడు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. మిమ్మల్ని ముందుగానే హెచ్చరించబోతున్నాడు. ఉదాహరణకు రేపటి రోజున మీరు కొత్త ఇల్లు కొనాలన్నా లేదా మారాలన్నా అనుకుంటే దానికి సంబంధించినటువంటి అన్ని కాగితాలు, డాక్యుమెంట్ అన్నీ సరిగా ఉన్నాయి లేదనేది 1కి 10 సార్లు మీరు చెక్ చేసుకోవాలన్నమాట. అయితే కొత్త బండి, కొత్త కారు కొనాలనుకున్నప్పుడు మాత్రం దాని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని చెప్పి ఆలోచించిన తర్వాతే కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు, ఎదురింటి వాళ్ళు కొన్నారని తొందరపడేసి అప్పు చేసి మరి ఏ వస్తువును కొనుగోలు చేయవద్దు. అలాగే ఉద్యోగం మారేటువంటి విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే పై అధికారులు మిమ్మల్ని తిట్టబోతున్నారు, వెంటనే రిజైన్ చేస్తా అని చెప్పి ఆవేశంగా నిర్ణయాలు అయితే అసలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ప్రశాంతంగా ఉండడం ఎంతైనా అవసరం. శని భగవానుడు ఎప్పుడూ కూడా మనల్ని కష్టాలు పెట్టాలని చెప్పి అస్సలు చూడరు. ఒకసారి మనల్ని క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఓపికని, సహనాన్ని పరీక్షిస్తూ చూస్తూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నెగితే భవిష్యత్తుకు మనకు తిరిగే లేదని తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా కానీ మనకు అసలు మంచి చేసేటువంటి, మనకి మంచి చేసే అంటే ఖచ్చితంగా ఉన్నారు. రేపటి రోజున మీకు రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో ఉండడం వల్ల చాలా శుభకరమైన ఫలితాలు కూడా మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజున మీకు సమానమైనటువంటి ప్రతి విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులు వేయడం ఎంతైనా మంచిది. సాయంత్రంలోపు మీకు తెలియనటువంటి చంచలమైన కొన్ని శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు.
మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని రేపటి రోజున మీరు చేసేటువంటి పట్టుదలతో మీకు విజయాన్ని అయితే ఎగరవేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మాట్లాడేటువంటి పనులు కానీ, మార్కెటింగ్ లాంటి రంగాల్లో కూడా రేపటి రోజున మీరు తప్పకుండా చాలా సహాయం అనేది అందుకోబోతున్నారు. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలగబోతున్నారు. అంతేకాకుండా దైవ బలం అనేది రేపటి రోజున మిమ్మల్ని వెన్నంటే ఉండి రక్షిస్తూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి అనేది మిమ్మల్ని రేపటి రోజున కాపాడుతూనే ఉంటుంది. సమస్యల్లో చిక్కున్న చివరి నిమిషంలో అయినా సరే మీకు వచ్చి సహాయం చేయడానికి కానీ, అనుకోకుండా ఆ సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా గమనించగలుగుతారు. అలాగే గురువుల యొక్క ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు రేపటి రోజున మీకు బాగా కలిసి వస్తాయి. దైవభక్తి ఎక్కువగా ఉన్న మీలో బాగా రెట్టింపు అవుతుంది. మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకోబోతున్నారు. అలాగే ముందుగా డబ్బు, ఆర్థిక పరిస్థితి రేపటి రోజున మీకు పర్వాలేదు అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు, కానీ డబ్బుకు విపరీతమైన లోటు అనేది లేకుండా అయితే ఉంటుంది. అవసరాలకు తగిన విధంగా అయితే డబ్బు రేపటి రోజున మీకు చేతికి అందబోతుంది. ఖర్చులు కూడా బాగానే పెరగబోతున్నాయి. ముఖ్యంగా ఇంటి కోసం, అలాగే వాహనాల రిపేర్ల కోసం ఖర్చులు పెట్టవలసిన అవసరాలు కూడా ఉండవచ్చు. రేపటి రోజున శుభవార్తలు అంటే అప్పుల బాధతో మీరు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంత వ్యక్తులు అయితే ఎవరైనా ఉన్నారో వారు రేపటి రోజున కొంత విముక్తి లభించబోతుంది. పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు అనేవి దొరకడమే కాకుండా ఎవరికైనా కానీ ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం కూడా రేపటి రోజున జరిగి తీరుతుంది. ఇది జరగడం వల్ల దీనివల్ల మీరు చాలా మానసికంగా ప్రశాంతంగా అయితే ఉంటారు. ఇంకా మీ భవిష్యత్తు పరంగా ఉద్యోగం, అలాగే వ్యాపార విషయానికి వస్తే గనక రేపటి రోజున విద్యార్థులకు, అలాగే నిరుద్యోగులకు చాలా ముఖ్యమైనటువంటి సమయం అయితే చెప్పుకోవాలి. ఎంత కష్టపడితే అంత మంచి ప్రతిఫలం అయితే మీకు దక్కి తీరుతుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి మీరు చదివి రేపటికి వాయిదా వేయకుండా అన్నీ నిర్ణయించుకోండి. మీరు కష్టపడితేనే మీరు అనుకున్నటువంటి దానికంటే కూడా ఎక్కువ మంచి పొజిషన్లో అయితే మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారు ముఖ్యమైన విషయాలు నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు అలాగే కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి అవకాశాలు కూడా వెనక్కి చేజారిపోతాయి. కనుక ఇప్పటికైనా ఉద్యోగాలు ఉన్న వాళ్ళు రేపటి రోజున ఒత్తిడి మీకు ఎక్కువగా ఉన్నా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. కనుక పై అధికారులు మీకు ఎంతో గుర్తించబోతున్నారు. ప్రమోషన్స్ కానీ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు కూడా మీరు అధికంగానే కనబడుతున్నాయి. మీరు ఎంతో సహనంతో ఉండడం చాలా అవసరం. అంత సులభంగా ఏది దొరకనటువంటి సూచనలు రేపటి రోజున తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున మీరు తెలుసుకోవడం కొన్ని విషయాలు ఏంటంటే, అనవసరమైనటువంటి గొడవల జోలికి అస్సలు వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే, ఎంత ఓపికగా ఉంటే మీ పనితీరు కూడా అంతే మంచిగా ఉంటుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున మీరు వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా రేపటి రోజున కొంచెం మెరుగుపడడంతో మీకు కొంచెం ఆనందం పడతారు. రేపటి రోజున కొత్త కస్టమర్లు కూడా రాబోతున్నారు. వ్యాపారంలో భాగస్వాములు, పార్ట్నర్స్ ఉంటారు కదండి, వారితో చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజునైతే చెప్పుకోవాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా, క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకునేలాగా ఉండాలి. గతంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారిని కొంత నిదానంగా వ్యవహరించడం అనేది ఎంతైనా మంచి విషయం అనేది చెప్పుకోవాలి. ఆవేశపడితే పార్ట్నర్షిప్ దెబ్బతినేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇక కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే కనుక రేపటి రోజున సున్నితమైనటువంటి సమయం. రేపటి రోజున నుంచి మీకు మంచి విషయాలు అయితే కుటుంబ సభ్యుల నుండి, తల్లిదండ్రుల సభ్యుల నుండి, సోదరీమణుల నుండి మీకు పూర్తి సపోర్ట్ అయితే లభించబోతుంది. ఇక మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వారి యొక్క అండ అయితే మీకు పూర్తిగా ఉండబోతుంది. ఇంట్లో బయట మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే కాకుండా రేపటి రోజున ఎక్కువ అవకాశాలు, లాభాలు కూడా కనపడబోతున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త ఎంతైనా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం. చిన్న చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక దీనికి కారణం లేకుండా కోపము, మీ యొక్క ఒత్తిడి కావచ్చు. అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా కానీ మామూలు విషయం అడిగినా కూడా మీరు చిరాగ్గా సమాధానం చెప్పడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నన్ను పట్టించుకోవడం లేదని చెప్పి వారు బాధపడవచ్చు. లేదా మీరు ఏదైనా చెప్తే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం లేదు, నేను చెప్పింది వినడం లేదని చెప్పేసి మీరు దాని దగ్గర కాస్త గొడవ పెట్టుకోవడం జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రేపటి రోజున భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకునే సమయంకి అయితే కాస్త మీరు సమయాన్ని కేటాయించాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. ప్రేమికుల పరంగా కూడా రేపటి రోజున చాలా అనుకూల సంఘటనలు కూడా జరగబోతున్నాయి. సహనం, ఓపిక ఎంతైనా మీ బంధాన్ని నిలబెట్టేటువంటి ఆయుధాలనైతే చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా మీకు ఆరోగ్యం కాస్త నిలకడగానే ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించకపోయినా మనం చెప్పుకున్నట్లు కోపం, ఒత్తిడి, బీపీ, తలనొప్పి వీటి వల్ల నిద్రలేని సమస్యలు రావచ్చు. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి ఒక దైవం అయితే రేపు శుక్రవారం రోజు కనుక
మీరు దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడికి తప్పకుండా వెళ్ళి అష్టోత్తరం చేసుకోవడము, కనకదార పారాయణం చేయడం వల్ల ఇంట్లో అన్ని రకాలుగా ఆర్థికంగా బాగా కలిసి వస్తుందనైతే చెప్పుకోవాలి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.